ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు తెస్సలోనికేయులకు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంతో ఈ లేఖ ముగుస్తుంది. పౌలు గారు ముగింపు మాటలు మాట్లాడుతున్నారు. కలవరపడకండి. తప్పుడు సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటి వైపు మీరు లక్ష్యముంచొద్దు. జరగబోయే సంగతులెల్లా అన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుడైతే తన ప్రియుల్ని విడవడు. ఇదిగో దేవుని వలన మనకెంతో ఆదరణ ఉంది. ఉన్నతమైన మహిమకు పిలిచిన దేవుడు ఎందుకు అలాగూ విడిచిపెడతాడు? శ్రమల పాలు చేస్తాడా? అయితే కొన్ని శ్రమలొస్తాయి. అవన్నీ మన మంచి కోసమే అంటూ సంఘాన్ని ఎంతో ధైర్యపరిచి, వారిలో ఉన్న కలవరాన్ని తొలగించిన పౌలు గారు ఇక ముగింపులోనికొచ్చి మరొక్కసారి సంఘానికి కొన్ని హెచ్చరికలు అందిస్తున్నారు. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇంచుమించు 22 హెచ్చరికలు చేశారు. మంచి విషయాలు అవన్నీ పాటించాలి అని తెలియచేశారు. మరొక్కసారి వాటన్నిటి మీద స్థిరులుగా ఉండండని తెలియచేస్తున్నారు. తెస్సలోనికైయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారని, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గురించి నమ్మకం కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు మాట్లాడుతున్నారు. సహోదరులారా, ఇంకేం చెప్పాలి? పాప పురుషుడు బయలుపరచబడాలి. క్రీస్తు మనకు విరోధంగా లేచిన వారందరినీ అణిచే దినం. అది ప్రభు దినం. సంఘస్థులప్పుడు ప్రభుతో కూడా ఉంటారు. శ్రమలకు ఆరంభం, అలాగే శ్రమలతో ఆరంభమై తుది తీర్పుతో ఆ దినం ముగుస్తుంది. ఆ మహాదినం యేసుక్రీస్తుని వ్యతిరేకించి వారి మీదకు, సువార్తను విని కూడా అంగీకరించిన వారికి, లోబడని వారికి, అలాంటి వారి మీదకి అది భయంకరమైన దినం. సంఘానికి కాదు. మనం ఆలోపే ప్రభు దగ్గర చేరుకుంటాము. ప్రభుతో కూడా ఉంటాము. మీరింకా కలవరపడొద్దు. బెదిరిపోవద్దు. ఏ పత్రికలు చూసి మీరు ఇబ్బంది పడొద్దు. అవి మా వలన వచ్చినవి కాదు. గతంలో ఏం చెప్పానో మీ మధ్యలో ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం లేదా? అంటూ 2 అధ్యాయాల పాటు ఎన్నో మంచి విషయాలు వారికి తెలియచేస్తూ, తుదకు సహోదరులారా, మీలో ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అలాగే ప్రభువు వాక్యం అన్ని చోట్ల శీఘ్రముగా వ్యాపించాలని మేము ఆశపడుతున్నాం. అంతేకాదు, మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో ఉన్నాము. బంధకాలలో ఉన్నాము. ఇటు వాటి నుంచి మేము విడిపించబడి దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలలో ప్రచురపరచు నిమిత్తం మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా, సంఘాన్ని కాపరి అయిన పౌలు గారు ఒక మాటగా అడుగుతున్నారు. తన అపోస్తలుడు, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు, బోధకుడు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా వ్యవహరించాడు. తను ఒక్కదానికే పరిమితం అయిపోయి ఆధిపత్యాన్ని చెలాయించిన వ్యక్తి కాదు. అన్ని రకాలుగా సువార్థికుడిగా ఒక చోటుండి మరొక చోటకి వెళ్ళిపోతాడు. ఒక చోట సువార్త చేస్తాడు. అపోస్తలుడిగా తనకు దేవుడు ఇచ్చిన వరాలను, అలాగే తనకిచ్చిన పరిచర్యను, ఆ ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దాన్నే అనుసరిస్తున్నాడు. ఎన్నో సంఘాలు స్థాపించబడ్డానికి కారకుడయ్యాడు. స్థాపించబడిన సంఘాలన్నింటినీ కాపరిలాగా కాచుకుంటూ, వారందరి కోసం ప్రార్థనలు చేస్తూ, వారిలో మంచి విషయాలు ఏవి తెలిసినా వాటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ప్రభు పాదాల దగ్గర తాను పరిచయస్తుల్ని, సంఘస్థుల్ని, తాను తిరిగిన ప్రదేశాల్లో ఉన్న ప్రజలందరినీ, అలాగే రక్షింపబడవలసిన వారిని, తన స్వజనులైన ఇశ్రాయేలీయులు అందరి కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అలాంటి కాపరిగా ఉన్న పౌలు సంఘాన్ని అడుగుతున్నాడు, మా కోసం ప్రార్థన చేయండి. ప్రియ విశ్వాసులారా,
సంఘ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ఇది ప్రతి విశ్వాసి బాధ్యతగా స్వీకరిస్తే సేవకుల పరిచర్యలు దేవుడు దీవెనకరంగా మారుస్తారు. ఎందుకంటే విశ్వాసులు ప్రార్థనా సహకారం అందించాలి. సేవకుల పక్షంగా, నాయకులైన వారి పక్షంగా, సంఘ కాపరుల పక్షంగా ఎంతో పట్టుదల కలిగి విశ్వాసులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు ఏ బంధకాలలో ఉండకూడదు. వారు ధైర్యంగా ఉంటే, వారు ఆరోగ్యంగా ఉంటే ఎంతో పరిచర్య జరుగుతుంది. అదే కాపరి కృంగిపోయినా, అనారోగ్యం పాలైపోయినా, ధైర్యం సడలిపోయినా, అలాగే ఇంకేమన్నా ఇబ్బందులు పాలైపోయినా పరిచర్య కుంటుపడుతుంది. అందుకోసం ఎప్పుడు నాయకులైన వారి కోసం, సేవకుల కోసం ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే అడుగుతున్నారు. మా కోసం ప్రార్థన చేయండి. ఏంటి ప్రార్థన అంటే దుష్టులైన వారి చేతిలో ఉన్నాం. మూర్ఖుల మధ్య తిరుగుతున్నాం. అలాంటి వాళ్ళ మధ్యలో మేము ధైర్యంగా దేవుని మాట చెప్పాలి. దేవుని మాటలు ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. అది శీఘ్రముగా అన్ని ప్రాంతాలకు వ్యాపించాలి సువార్త. అందుకోసం మా ప్రయాస. దానికోసం మీరు ప్రార్థన చేయండి అంటూ చెప్తూ అందరికీ విశ్వాసం లేదు. మనుషులందరూ దేవుడిని నమ్మినట్లు ఉండేవాళ్ళున్నారు గానీ, సరి అయిన విశ్వాసం లేని వారున్నారు. ఇక ఆ విశ్వాసుల సంగతి చెప్పనవసరం ఏముంది? దేవుడిని ఎరగని ప్రజలు అనేకులున్నారు. ఎరిగిన వారిలో కూడా సరిగా విశ్వాసం లేని వారున్నారు. అయితే ఒకటి గుర్తుంచుకోండి. ప్రభు నమ్మదగినవాడు. మీలో అందరికీ నమ్మకం లేకపోయినా, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం మీకు లేకపోయినా, ప్రభు అయితే నమ్మదగినవాడు. ఆయనను నమ్మొచ్చు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దుష్టత్వం నుండి కాపాడతాడు. దుష్టులైన వారి చేతిలో నుండి మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ఏ దుష్టుల మధ్యలోనూ మీరుండకుండా ఇప్పటికే మీరు శ్రమ పడుతున్నారు. వాటన్నింటి నుండి ప్రభువే తప్పించి మిమ్మల్ని స్థిరపరుస్తాడన్న నమ్మకం మాకుంది. ప్రభువు నమ్మదగినవాడు. మీరు కూడా అలాగే నమ్మండి. స్థిరులుగా ఉండండి. మేము మీకు ఆజ్ఞాపించామే, వాటిని మీరిప్పటికే చేయుచున్నారని నేను విన్నాను. చాలా సంతోషం. ఇక ముందు కూడా చేస్తారని ప్రభువునందు మిమ్మల్ని గురించి మీకు నమ్మకం ఉంది. పౌలు గారు ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇప్పటికే నేను ఆజ్ఞాపించిన చాలా వాటిని మీరు జరిగిస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, తెస్సలోనికేయుల్లో ఈ మంచి అలవాటుంది. ఈ సంఘస్థుల్లో పౌలు గారి మాటలు చాలా శ్రద్ధగా విన్నారు. ఆరంభంలో కూడా వారంతే సువార్త విన్నారు. క్రీస్తుని గురించి విని, క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి, అవి సాక్షాత్తు దేవుని మాటలని విశ్వసించి, దేవుడిని వారు గురిగా పెట్టుకొని, దేవుడిలోనికి వచ్చి శ్రమలైన దేవుడిని విడవకుండా సాగుతున్నారు. పౌలు గారు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, సూచనలను అన్నీ జాగ్రత్తగా వారు పాటిస్తున్నారు. ప్రియ విశ్వాసి ఆలోచించు. నీవు కూడా ఇట్టి నమ్మకస్తుడవు, నమ్మకస్తురాలువు అయితే మీ సేవకులకు ఎంత ఆనందం. అందుకనే నమ్మకస్తులుగా ఉండండి. సేవకులు ఏది చెప్తున్నారో అది దీవెనకరం అవటం కోసమే. మనల్ని క్రమశిక్షణలో ఉంచడం కోసమే. దీవించబడటం కోసమే దేవుడు సేవకుల ద్వారా బోధిస్తాడు. అందుకని వారిని విమర్శ చేయకుండా విధేయత చూపించండి. అది మీకు మేలవుతుంది. ప్రభునందు నాకు నమ్మకం ఉంది. మీరిప్పటికీ చేశారు. ఇంకా చేస్తారు. నా మాటలు మీరు పొడచెవిన పెట్టరని నమ్మకం పౌలుకుంది. సరే విశ్వాసి, నిన్ను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. నీ నీవు వెళుతున్న మందిరంలో ఉన్న సేవకునికి కూడా నీ మీద ఇట్టి నమ్మకం ఉందా? ఒకసారి ఆలోచించు. అట్టి నమ్మకాన్ని నీ సంఘం నువ్వు వెళుతున్న సంఘంలో మీ పైన ఉన్న సేవకులకు మీరు కలిగించారా? కలిగించకపోతే కలిగించండి. వారు నమ్మాలి. ఈ పిల్లలు మా మాటలు వింటున్నారు. మాటలు విన్న వీరు వాటిని అనుసరిస్తున్నారు. ఇప్పటికి అలాగే ఉన్నారు. ఇక ముందు అలాగే ఉంటారని మీ బాధ్యతలను చూసుకుంటూ మీకు వాక్యాహారాన్ని పంచిపెడుతున్న మీకోసం పరిచర్య చేస్తున్న సేవకులకు అట్టి నమ్మకత్వాన్ని మీరు కలిగించాలి. అది మీకు కూడా దీవెన. ప్రభువు కూడా మెచ్చుకుంటాడు. 5వ వచనం. దేవునందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయాలు ప్రేరేపించునుగాక. దేవునిలో ప్రేముంది. ఆ ప్రేమ మీరిప్పటికే కలిగి ఉన్నారు. అందుకైతే చాలా సంతోషం. ఇంక నువ్వు ప్రేమ కలిగుండాలి. మీ హృదయాలు ప్రేమ చేత నింపబడాలి. కలవరపడకండి. ఆ ప్రేమలో నుండి వైదొలిగిపోవద్దు. క్రీస్తు చూపిన ఓర్పు. మీకు ఓర్పు కావాలి. సంఘస్థులకి ఓర్పు కావాలి. విశ్వాసులారా, ఓర్పు కలిగి ఉండండి. క్రీస్తుకు కలిగిన ఓర్పు కలిగుండండి. క్రీస్తు ఓర్పు చాలా గొప్పది. ఆయనంట మరణము నొందినంతగా అనగా శిలువ మరణము నొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయుడయ్యాడు. ఓర్పు చూపించాడు. ఎంత ఓర్పో! ప్రభువు చూడండి. ఆయన తన జీవిత చరిత్రను మనం సువార్తల్లో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు
చాలా కోపగించుకున్న సందర్భం దేవాలయం పాడవుతున్నప్పుడే. అలాంటి క్రమశిక్షణ రాహిత్యమైన అలాగే ఆలయం పాడు చేస్తున్నప్పుడు ఆయనకి చాలా కోపమొచ్చింది. కానీ ఆయన్ను ఎదిరిస్తున్నా, ఆయన మీద నిందలు మోపుతున్నా, ఎన్ని పరిస్థితులు గుండా ఆయన సాగవలసొచ్చినా ఎంతో ఓర్పును ప్రదర్శించాడు ప్రభువైన యేసు. తనను నిందించే వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయనను అప్పగించిన యూదాను కూడా గౌరవించాడు. చెలికాడా అని సంబోధించాడు. చూసారా? మనకుందా ఓర్పు? ఓర్పు కలిగుండాలి. క్రీస్తుకు కలిగిన ఓర్పు కలిగిన వారమై ఉండాలి. అలాగ ప్రభు మీ హృదయాలు ప్రేరేపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రేరేపిస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. దేవుని యందలి మీరు ప్రేముండండి. దైవిక ప్రేముండాలి. మీకు దేవుని మీద ప్రేముండాలి. తోటి సహోదరుల పైన కూడా సహోదర ప్రేమ గలవారై ఉండాలి. క్రీస్తు చూపిన ఓర్పు మీరు అన్ని విషయాల్లో చూపించండి. ఇప్పటికి మీ ఓర్పు మంచిగానే ఉంది. అయితే దాన్ని విడిచిపెట్టకండి. శ్రమల్లో మీరు ఓర్చుకుంటున్నారు. ఓర్పుతోనే దేవుని మీద నిరీక్షణ గలవారై ఉన్నారు. ఓర్పు నుండి తొలగిపోవద్దు. ప్రియ విశ్వాసులారా, అభినందించినంత మాత్రాన మరలా వాటిని ప్రక్కన పెట్టేస్తారేమో అన్నట్లుగా ఆరంభంలో తెస్సలోనిక మొదటి పత్రిక ఆరంభంలోనే విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ఓర్పుతో కూడిన మీ నిరీక్షణ అంటూ చెప్పారు కదా! ఇప్పుడు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నారు. చెప్పి సంతోషిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని నేను రాసినంత మాత్రం చేత చాలు పౌలు గారు మెచ్చుకున్నారు. ఇంకేంటి అని ఉప్పొంగిపోయి దాని నుండి తప్పిపోతారేమో అన్న భావనతో పదే పదే ఆ మాటలు తెలియచేస్తున్నారు. ఇక్కడికున్నారు కదా! ఉన్నామంటే చాలు అందులో ఉప్పొంగిపోయి తప్పిపోవద్దు. నిలకడగా ఉండండి ప్రియ విశ్వాసి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం దేవుడిని అలాగే ప్రేమించాలి. అలాగే మన తోటి సహోదరులను ప్రేమించాలి. ఓర్చుకోవాలి. ఓర్పు మనకు మేలు చేస్తుంది. విశ్వాసులారా కొందరు తొందరపడిపోతారు. చాలా నిలకడ లేని స్వభావంతో ఉంటారు. కొందరు సహనం చూపిస్తారు. ఆ సహనమే వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. సౌలు రాజు ఎంతో తిప్పలు పెట్టాడు దావీదుని. దావీదు ప్రతి పరిస్థితిని ఓర్చుకున్నాడు. నువ్వు పైనున్న అధికారి కదా! యెహోవా చేత అభిషేకం నొందినవాడు కదా! అతన్ని ముట్టకూడదు. అతనేమి చేయకూడదు. మనకు సామర్థ్యం లేక కాదు గాని సౌలు రాజుకి తాను చిక్కుబడ్డ ప్రతి సందర్భంలో సౌలు రాజే తన చేతికి చిక్కిన ప్రతి సందర్భంలో సౌలు రాజు మాట్లాడతాడు. నాయనా దావీదా నా మీద కటాక్షం చూపించావా అన్నట్లుగా ఎంతో వినయంగా మాట్లాడతాడు. అప్పుడు దావీదు అంటాడు, రాజా ఎందుకు నల్లి లాంటి వాడిని ఒక చచ్చిన చిన్న నల్లి లాంటి వాడిని నా వెనకాల ఎందుకు పడుతున్నావు? నేను నీకేం చేశాను? అంటూ వినయంగా సంబోధించాడే గాని, సౌలు రాజా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను. ఇలాంటి గర్వపు మాటలు మాట్లాడలా. ఓర్పు ఇప్పుడు ప్రదర్శిస్తూనే వచ్చాను. చివరకు ఏం జరిగింది? కష్టాల పాలు చేసిన సౌలు పడతేరిపోయాడు. కానీ ఓర్చుకున్న దావీదు ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాల పైన రాజయ్యాడు కదా! ఆలోచించండి. ఓర్పు చూపించండి. ఓర్పు మనం పాటిస్తే ఆ ఓర్పు మనల్ని ఎదుటివారు అన్నంత మాత్రం చేత ఏం తగ్గిపోలా. వారు తగ్గించే చూసారేమో నష్టమేముంది? అలాగే చూడనివ్వండి. ఒకానొక దినాన వారి కన్నులకు హెచ్చుగా మనల్ని దేవుడు చూపించిన వేళ వారే ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని వారే పశ్చాత్తాపడతారు. మనం ఓర్చుకోవాలి. అదే ఓర్చుకోకుండా తొందరపడ్డామనుకోండి, మనకు వారికి తేడా ఉండదు. దేవుడు కూడా స్థితిలో వ్యత్యాసం ఏం చూపించడు. నువ్వు ఓర్చుకుంటేనే నీ స్థితి మారుస్తాడు. అందుకే అన్ని విషయాల్లో ఓర్పు చాలా అవసరం. మంచిగా ఓర్పు కలవారై ఉండండి. 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారం కాక, అక్రమంగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలుసు. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు. ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ, కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని, మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని
మీకు ఆజ్ఞాపించితిమి గదా! మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అటివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారం భుజించవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వానిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటను ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయకండి. అయినను అతనిని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. ప్రియ విశ్వాసులారా, చూడండి, ఇంకా చక్కటి మాటలు తెలియచేస్తూ ఉన్నారు. మీరు మంచి విషయాలు నేర్చుకోనండి. మా వల్ల విన్న బోధ ఉంది కదా! ఆ బోధ ప్రకారం మీరు నడవండి. అంతేగాని కొందరు అక్రమంగా నడుస్తున్నారు. అలా నడిచే వారిని విడిచిపెట్టండి. వారి జోలికి పోవద్దు. వారు అక్రమపు స్థితిలో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వారి యొద్ద నుండి తొలగిపోవాలని మీకు క్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను. నేను గట్టిగా చెప్తున్నాను. ఆజ్ఞాపించి చెప్తున్నాను. తెస్సలోనికయులారా, అక్రమంగా నడుచుకునే వారు మీలో ఉంటే వారికి మీరు దూరంగా ఉండండి. అది మీకే మంచిది. ఎలాగు మమ్మల్ని పోలి నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య ఉన్నప్పుడు ఎలాగున్నామో అది కూడా మీకు తెలుసు. ఎవరి యొద్ద నేను ఉచితంగా ఆహారాన్ని కూడా తీసుకోలేదు. నేను ఎవరి దగ్గర ఏదేదో ఆశించలేదు. పౌలు గారు ఈ విషయంలో ప్రతి సంఘంలోనూ జాగ్రత్త తీసుకున్నారు. పౌలు గారు ఆరంభంలో ప్రాంతానికి వెళతారు. వెళ్ళిన ప్రాంతంలో సువార్త చెప్తారు. సువార్త చెప్పుడు ద్వారా కొందరు విశ్వాసులు దేవునికి దగ్గరవుతారు. కొందరు విశ్వాసులవుతారు. సంఘంగా ఏర్పడతారు. అయితే ఆరంభ సమయాల్లో వారి దగ్గర ఆయనేమి తీసుకోడు. వారికి ఉచితంగానే పంచిపెడతాడు. ఇంకా చెప్పాలంటే తాను ఏ ప్రాంతంలో ఉన్నా బేరాలు కుట్టి వాటి ద్వారా జీవనాన్ని కొనసాగించుకుంటాడు. అంతేకాదు తాను సంపాదించిన సంపాద్యంలో అక్కరలో ఉన్న వారికి కూడా దాతృత్వపు హృదయంతో పంచిపెడతాడు. వారి అక్కర్లు కూడా తీరుస్తాడు పౌలు. ఇది పౌలుకున్న అలవాటు. ఇక ఆ ప్రాంతాన్ని విడిచి మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా అక్కడ క్రొత్త ప్రాంతంలో కూడా అలాగే చేస్తారు. బానే పని చేయడం, అక్కడ వారికి సువార్త చెప్పడం. ఈ పని ద్వారాను, అలాగే సువార్త పరిచయం ద్వారాను ప్రభు దగ్గరికి కొందరిని నడిపించడం పౌలుకి అలవాటు. అలాగ చేస్తూ ఈ ఈ విశ్వాసులు అంతకుముందే రక్షణ పొంది దేవుల్లోకొచ్చి కాస్త స్థిరపడిన వారు ఏమన్నా సహాయం చేయవలసిన స్థితి వచ్చిందంటే అప్పుడు చెప్తారు. ఏమనంటే పేదలైన వారికి సహాయం చెయ్యండి. మీ దాతృత్వాన్ని కనపరచండి. అక్కరలో ఉన్న సంఘాల కోసం కొంత నిధిని ఏర్పాటు చేయండి. అప్పుడు చెప్తారు. అలాగే ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి ఇస్తే అది కూడా ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతాన్నయితే విడిచిపెట్టి వెళ్ళాడో ఆ ప్రాంతపు వాసులు ఇష్టంతో పౌలు గారికి ఏమన్నా ఇయ్యదలిస్తే అలాంటి వారి దగ్గర పుచ్చుకుంటారు గాని, నాకివ్వండి, నన్ను పోషించండి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు. అది మీకు తెలుసు. నేను ఉచితంగా ఆహారం కూడా తీసుకోలా. కష్టపడ్డాం. మా జీవనాన్ని మేము పోషించుకున్నాం. పని చేయకుండా మేమేమీ చేయలేదు. మీలో కొందరేంటి పని చేయకుండా ఉండి ఊరకే పరుల జోలికి వెళ్ళి, పరులు వాటిని ఆశించి, వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని నాకు తెలిసింది. సొంతంగా ఎవరి కష్టాన్ని వారు చేయండి. ఎవరు సంపాదించుకున్న దాంతో వారు సంతృప్తిగా తినండి, త్రాగండి, సంతోషించండి. ఇంకా కలిగితే దాతృత్వపు హృదయం కలిగి మేలు చేయండి గానీ, ఎవరిదో ఆశించి మీరు అలాగ చేయటం మంచి పద్ధతి కాదు. అది క్రమం కాదు. ఇలాంటి అక్రమస్తుల్ని కనిపెట్టండి. వారికి దూరంగా ఉండండి. అలాగే మమ్మల్ని పోలి నడవండి. మేమేం మాటలు చెప్పాము ఇప్పుడు దాకా పత్రికల ద్వారానైనా, నోటి మాట ద్వారానైనా ఏది అందించానో, ఆ అందించబడిన మాటలున్నాయే, వాటిని కూడా మీరు జాగ్రత్తగా అనుసరించండి. ఎవరైనా ఈ పత్రికలోని మాటలు నేను ముందుగా చెప్పి వెళ్ళినే అప్పుడు చెప్పిన మాటలు మొదటి పత్రిక, ఈ రెండో పత్రికలో ఏవైతే చెప్తున్నానో ఆజ్ఞాపూర్వకంగా వీటికి ఎవరైనా లోబడట్లేదని మీరు గనక గమనించారంటే వారితో సాంగత్యం చేయొద్దు. అలాగని వారిని శత్రువులుగా చూడొద్దు. వారు సిగ్గుపడి బుద్ధి తెచ్చుకొని మీరు బుద్ధి చెప్పండి. వారు సిగ్గుపడి వాస్తవాలు తెలుసుకొని మరలా వాళ్ళు క్రమంలోకొచ్చేలాగా చేయండి. అంతేగాని శత్రువులుగా భావించి వెలివేయొద్దు. చూసారా? ఎవరిని పోగొట్టుకోవద్దు. ప్రేమతో అందరిని జయించండి. బుద్ధి చెప్పాల్సిన చోట బుద్ధే చెప్పండి.
వారు సిగ్గుపడాల్సిన పరిస్థితులొస్తే నిజమే సిగ్గుపడితేనైనా కొంత మారతారనుకుంటే, అలాంటి స్థితిని కూడా మీరు కలిగించండి. అలాగని వెలివేయొద్దు. అలాగని అక్రమంగా నడుచుకుంటుంటే సహించొద్దు. చూసారా? ఇది కాపరి యొక్క మనస్తత్వం. నిజమే కదా! ఇంట్లో ఉన్న యజమానులు, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కూడా ఇలాగే చూసుకుంటారు. వారు తప్పులు చేసిన వేళ సరిచేస్తారు. సక్రమైన మార్గాన నడిపిస్తారు. అంతేగాని వారిని వెలివేయరు కదా! అందుకే చక్కగా చెప్తున్నారు. మీరు సహోదరులు, క్రీస్తునందు మనందరం సహోదరులం. ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకోవాలి. సరైన మార్గంలో నడవాలి. ఎవరన్నా క్రమాన్ని తప్పుతుంటే వారికి కొంచెం బుద్ధి చెప్పి, వారే సిగ్గు తెచ్చుకునేలాగా మనం చెయ్యాలి. కొంతకాలం ఊరికే దూరం పెట్టినట్లు ఉండండి. అలాగని శత్రువుగా భావించి వెలివేయొద్దు. మెట్టుకు సహోదరులారా, ఏవి చెప్పామో వాటిని విని, వాటిననుసరిస్తూ నడవండి. మమ్మను పోలి నడుచుకోవాలి. మేము మీకు మాదిరిగా ఉండాలనే మీ మధ్యలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోకుండా మా కష్టం మేమే పడ్డాం. అంటే మేమొక పాఠం నేర్పాలనుకున్నాం. ఏంటంటే ఎవరికి వాళ్ళే కష్టపడి, ఎవరికి వాళ్ళే ఎవరి మీద ఎవరికి భారం ఉండేలాగా ఉండకుండా చూసుకోవాలి. ఎవరి మీద భారంగా ఉండకూడదు. అది మీరు నేర్చుకోవాలి. అలాగ నేర్చుకుంటారనే నేను, మేము మీకు మాదిరిగా అలాగున్నాము. అయితే మీరు మంచిగా ఉండండి. మీరు దేవుని కృప వలన దీవించబడాలని కోరుకుంటున్న సహోదరులారా, మేలు చేయడంలో విసిగిపోకండే. మీరు విసిగిపోవద్దు. జాగ్రత్త. మేలు చేయాలి. ఎంతకాలం మనం ఉన్నంత కాలం మేలే చేయాలి. ఎదుటివారి విషయంలో మేలునే యోచించాలి. మేలైన వాటినే చేయాలి. మనుషులందరి ఎదుట మేలైన వాటినే కనపరచాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసు మన మేలు కోరాడు. అందుకే తాను ప్రాణం పెట్టాడు. అంతేగాని మనకు కీడు చేయాలనుకుంటే ఆయన మహిమను విడవకుండా అక్కడే ఉండిపోయుంటే మనం నరకానికే పాత్రులమైపోయేవాళ్ళం కదా! కానీ ఆయన మన మేలు కోరాడు గనక మన స్థితిని చూడకుండా, మనం ఏదో ఇస్తామని ఆశించకుండా, మన కోసం ప్రాణత్యాగం చేసిన మన ప్రభువుని మాదిరిగా తీసుకుందాం. అన్ని విషయాల్లో మేలు చేద్దాం. మేలు చేయటంలో విసగవద్దు. నేనెందుకు చేయాలి? ఎంతకాలం చేయాలండి? అలాగూ అనొద్దని సంఘాన్ని పౌలు గారు ఆజ్ఞాపూర్వకంగాను చెప్తున్నారు. మంచి కోరి కూడా చెప్తున్నారు. అలాగే అది క్రీస్తు మెచ్చే కార్యం గనక ఖచ్చితంగా పాటించండి అని చెప్తున్నారు పౌలు గారు. ప్రియ విశ్వాసులారా 16 వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడయుండును గాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందు ఇదే గుర్తు. నేను వ్రాయుట ఇలాగే. ప్రియ విశ్వాసులారా, ఈ మధ్యకొక పత్రికొచ్చింది. దాన్ని బట్టి మీకు ఒక గుర్తు చెప్తున్నాను వినండి. సమాధానకర్తయగు ప్రభువు మీకెల్లప్పుడూ తోడుండి సమాధానం ఇస్తాడు. నేను కోరుకుంటున్నాను. తనెప్పుడు మనందరికి తోడుగానే ఉంటాడు. మీకు తోడుగా ఉంటాడు. మాకు తోడుగా ఉంటాడు. పౌలను నేనే నా చేత్తోనే వందనమని వ్రాస్తున్నాను. నా పత్రికలు మీ దగ్గరికి ఏవొచ్చినా ఇదే గుర్తు. నా చేతితో అంటే పత్రికంతా పౌలు గారు చెప్తుంటే ఎవరో ఒకరు రాస్తూ ఉంటారు. కానీ కొన్ని వందనములు తెలియచేస్తున్నాను. మీకు శుభం తెలియచేస్తున్నా. ఇలాంటి కొన్ని పదాలు మాత్రం పౌలు గారు తన చేత్తో రాయటానికి ఇష్టపడతారు. అదే గుర్తు. మీరు దాన్నే తెలుసుకోనండి. అన్ని పత్రికలు నేను ఏ పత్రిక రాసినా ఇలాగే చేస్తాను. నా చేత్తోనే వందన వచనం రాయిచున్నాను. అందరికీ వందనాలు ప్రియ విశ్వాసులారా అంటున్నాడు పౌలు. ఇదే గుర్తు. ఎందుకంటే గతంలో ఒక లేఖొచ్చింది. మొదటి లేఖ తర్వాత తెస్సలోనికేయులకు మొదటి లేఖ ఈయన రాసి పంపారు. కొన్ని దినాలకో, కొంతకాలానికి మరొక లేఖ వచ్చింది. అది పౌలు రాసాడేమో అనుకున్నారు. అయితే అందులో తప్పు సిద్ధాంతాలున్నాయి. దీనివలన సంఘానికి కలవరం ఎక్కువైపోయింది. అప్పుడు ఎంతో బాధపడిపోయాడు. పౌలు అయ్యో! వీరు సడిలిపోతారేమో అన్న తాత్పర్యం గలవాడై వెంటనే ఈ రెండో లేఖ రాస్తున్నాడు. ఇప్పుడు రుజువు చేస్తున్నాడు. నా లేఖలు ఇదిగో ఇలాంటి ఒక గుర్తుంటుంది. గుర్తించండి. మెట్టుకు సహోదరులారా మేలు చేయండి. సువార్త విస్తరించబడటం కోసం ప్రార్థన చేయండి. తోటి సహోదరులతో ప్రేమ కలిగుండండి. దేవునికి కలిగిన ఓర్పు మీరు కలవారై ఉండండి. చెడు చెయ్యొద్దు. అక్రమంగా నడవొద్దు. నడిచే వారిని కూడా మీరు జాగ్రత్తగా కనిపెట్టి అలాంటి వారికి దూరంగా ఉండండి.
నా ఆజ్ఞలకు ఎవరైనా లోబడకపోతే వారిని కనిపెట్టి వారికి బుద్ధి చెప్పండి. అందరూ నేను రాసిన ఈ మాటలు గుర్తు చేసుకొనండి. ప్రభువు వస్తాడు. తన సంఘాన్ని శ్రమల్లో విడిచిపెట్టేవాడు కాదు ప్రభువు. ఆయన వచ్చు వేళ మనం ఆయనతో వెళ్తాం. పాపులకు, క్రీస్తు విరోధికి, సైతానుకు శిక్ష పడుతుంది. వారు నరక పాత్రులైపోతారు. మనం దేవునితో కూడా ఉంటాం. యుగయుగాలు ఆయనతో ఆనందిస్తాము. ఇంకేమి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడే మనకున్నాడు. దేవుడే అన్ని విధాలా మనకు సహాయకుడు. దేవుని సహాయం మనకెంతగానో ఉంటుంది. ప్రియ విశ్వాసులారా, మొదటి పత్రికలో కూడా క్రీస్తు రాకడను గురించి ఎన్నో విషయాలు రాశారు. క్రీస్తు రాకడలో మనందరం ఉంటాము. ఆయన యందున్నాము. ఆయనకు తగినట్లుగా మనం ఉండాలి. మనల్ని పిలిచిన దేవుడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో, ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి. ఎందుకు పిలిచాడు? మహిమనివ్వటానికి పిలిచాడు. మనల్ని ప్రతి సత్వాక్యమందును, ప్రతి సత్కార్యమందును స్థిరపరిచి, నడిపించి, బలపరిచే దేవుడాయన. ఆయన మనల్ని మంచి కోసం వినియోగిస్తాడు. చెడులో మనల్ని వదిలిపెట్టేవాడు కాడు. శ్రమల్లో మనకు సహాయం చేస్తాడు. పరీక్షలు కొన్నింటిని ఆయన అనుమతిస్తాడు. అవి మనం గెలిచి వాటి ద్వారా దేవునికి ఇంకా దగ్గరవ్వటం కోసమే. క్రమశిక్షణ నేర్చుకోవడం కోసమే. అలాగని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తే ప్రభునందు నిద్రించిన వారు మొదట లేచి ఆయన దగ్గరకు మహిమ శరీరాలతో కొనుక్కోబడతారు. పిదప సజీవులమైన మనం కూడా పాటలు రూపాంతరం పొంది యేసు దగ్గరికి వెళతాం. కాగా ప్రభుతో యుగయుగాలు ఉంటాం, ఆనందిస్తాం. ఈ ఆనందం కోసం వేచి ఉండండి. ఎవరు రాసిన ఏ మాటలకు భయపడొద్దు, కలవరపడొద్దు, బెదిరిపోవద్దు. జాగ్రత్త. విషయాలన్నీ తెలుసుకొని ప్రభు యొక్క ఓర్పు గలవారే, ప్రభు యొక్క ప్రేమ గలవారే, ఇతరులు ప్రేమిస్తూ మీరు ఏ విశ్వాసాన్నైతే, ఏ ప్రేమనైతే, ఏ ఓర్పునైతే ఇప్పటి వరకు కొనసాగించారో అది ఇక ముందు కొనసాగించండి. విడవద్దు. ఇంకొన్ని వాటిలో అభివృద్ధి పొందాలని పౌలును నేను కోరుకుంటున్నాను. 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.